వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన బిగ్ బాస్ షో 8వ సీజన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 1 నుంచి ఈ షో మొదలైన విషయం తెలిసిందే. ఓపెనింగ్ ఎపిసోడ్ లో భాగంగా స్టార్ హీరోయిన్లు డాన్స్లు, పర్ఫార్మెన్స్లు అదిరిపోయాయి. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ ని ఆడియన్స్ కు పరిచయం చేశారు. షో రమ్స్ గా ఉండాలంటే కంటెస్టెంట్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి. అందుకే సీజన్ 8 కోసం పవర్ఫుల్ కంటెస్టెంట్ ని ఎంపిక చేశారు. మరి వారెవరు, బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ హౌస్ లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టగా ఇందులో యష్మి గౌడ కృష్ణ ముకుంద మురారి సీరియల్ నటి, కన్నడలో అనేక సీరియల్స్ లో నటించింది. నిఖిల్ సీరియల్ నటుడు, అభయ్ నవీన్ దర్శకుడు, నటుడు, పెళ్లి చూపుల సినిమాతో పాపులర్ అయ్యాడు. ప్రేరణ ఖమ్మం కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫేమ్. ఆదిత్య ఓం నటుడు, దర్శకుడు, లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో హీరోగా నటించి మెప్పించాడు. సోని ఆకుల ఈమె ఆర్జీవి దర్శకత్వంలో వచ్చిన కరోనా వైరస్ లో నటించింది. బెజవాడ బేబక్క సోషల్ మీడియా సెలబ్రిటీ, యూట్యూబర్లు. ఇంకా శేఖర్ భాష, మొదట ఈయన ఆర్జేగానే అందరికీ తెలుసు. లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూలో రాజ్ తరుణ్కి అండగా నిలబడ్డాడు. కిరాక్సిత ఒక యూట్యూబర్, నటి, బేబీ సినిమాతో పాపులర్ అయ్యింది. నాగమణి కంట సీరియల్ నటుడు, యూట్యూబర్. పృథ్వీరాజ్ నాగపంచమి సీరియల్ లో నటుడు. విష్ణుప్రియ డాన్సర్, యాంకర్, నటి. నైనిక ఢీ షోతో పాపులర్ అయింది. అలాగే నబిల్ అఫ్రిది వరంగల్ యూట్యూబర్. ఈ 14 మందిని ఒక్కొక్కరిగా కాకుండా ఇద్దరిద్దరిగా అంటే జంటగా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. హౌస్ లో ఉన్న 14 మంది జంటలుగా, ఇద్దరిద్దరుగా 7 జంటలుగా హౌస్ లోకి పంపించారు. ఎవరితో జంటగా వెళ్లారంటే మొదటి జంట యష్మి గౌడ నిఖిల్, రెండో జంట అభయ్ నవీన్ ప్రేరణ ఖమ్మం, మూడో జంట ఆదిత్య ఓం సోని ఆకుల, నాలుగో జంట బెజవాడ బేబక్క శేఖర్ భాష, ఐదో జంట కిరాక్ సీత నాగమణి కంట, ఆరో జంట పృథ్వీరాజ్ విష్ణుప్రియ, ఏడో జంట నైనిక నబిల్ అఫ్రిది. 2 పేర్లు హౌస్ లోకి వెళ్లిన అనంతరం 35. ఇది చిన్న కథ కాదు. మూవీ టీం కాసేపు సందడి చేసింది. ఈ టీం ని హౌస్ లోకి పంపి చిన్న గేమ్ ఆడించారు. ఈ గేమ్ లో ఓడిపోయిన వారి పేరిట ఓ బ్యాడ్ న్యూస్ అనౌన్స్ చేశారు. అదేంటంటే ఈసారి బిగ్ బాస్ లో కెప్టెన్ ఉండడు అని, ఇమ్యూనిటీ పవర్ ఉండదు అని ప్రకటించి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం 2 సీజన్లకే రచ్చ మొదలైంది. ఇక ముందు ఎలా ఉండబోతుందో చూడాలి.